ఈ రోజు నుంచి మన ప్రతి ఉదయం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీరు నా గురించి కేర్ తీసుకోవాలి, నేను మీ గురించి కేర్ తీసుకుంటాను. ఇక నేను ప్రామిస్ చేస్తున్నాను, ఈ రోజు నుండి నేను మీ ఫుగ్గీలాగా మారి మీ జీవితంలో అన్ని సంతోషాలను ఇస్తాను. ఇదేంటి, నాకు పిల్లి ఎదురొచ్చింది. నానమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, పిల్లి కనుక ఎదురొచ్చిందంటే ఏ పని మీద వెళ్తున్నామో అది జరగదని. ఏంటభి, నువ్వు కూడా ఈ మాటలు నమ్ముతున్నావా? పిల్లే కదా. బతికిపోయాను. పిల్లి ఎదురొచ్చినందుకే నాకు ఇలా జరగలేదు కదా. నేను ప్రెగ్నెంట్ ఒంటరిగా వదిలేసి వెళ్ళకూడదని తను కోరుకుంటుంది కాబట్టి ఇలా జరుగుంటుంది. కానీ తనకు ఆకలిగా ఉంది కదా, మరి టిఫిన్ కోసం నేను వెళ్లాల్సిందే కదా. అరే, చాలా మంచి పేరు ఒకటి గుర్తొచ్చింది. నేను వెళ్ళి ఫుగ్గీకి చెప్పేసి వస్తాను. ఏంటబి నువ్వు ఎందుకు పేర్లు పిచ్చి పెట్టింది నీకు? ముందు కడుపు నిండాలి, ఆ తర్వాత ఇవన్నీ ఆలోచించవచ్చు. పద. ఇదేంటి, ఈ కారు ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు? అయింది. ఇదేంటి, ఉన్నటువంటి వాతావరణం ఇంత రొమాంటిక్గా మారిపోయింది. మంచిదేలే, చాలా బాగుంది. పుగ్గి, ఇంకా కాసేపు అంత టిఫిన్ తీసుకొని నీ దగ్గరికే వస్తున్నాను. ఈ క్లైమేట్లో నన్ను నేను ఎలా ఆపుకోగలను? ఆధారాలు నా దగ్గర కూడా ఉన్నాయి. అసలు DNA రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి. నీ రిపోర్ట్స్ ఫేక్. ఫేక్ రిపోర్ట్స్ నీవే ప్రజ్ఞ. ఒరిజినల్ ఫేక్ గురించి డిసైడ్ చేయడానికి నువ్వెవరు? అలాగే నువ్వు కూడా డాక్టర్వి కాదు కదా. అసలు రిపోర్ట్స్ నకిలీ రిపోర్ట్స్ ఏవి నిరూపించడానికి. నాకు తన్ను మొహం కనిపించినా ఇప్పుడు ఎంత కోపం వస్తుందంటే, తను ఎదురుగా ఉందంటే తను నాకు ఎప్పటికీ మొహం చూపించకుండా చేసేవాణ్ణి. తను నాకు కనిపించినప్పుడు ఏం చేయాలా చేస్తాను. ముందు నాకు మొత్తం తెలిసిపోయిందని ఇప్పుడే చెప్తాను తనకి. ఇప్పుడు తన్ని తిట్టందే నా కోపం తగ్గేలా లేదు. బహుశా నిఖిల్ అయి ఉంటాడు. అభి ఫోన్ చేస్తున్నాడు, కానీ తను ఢిల్లీ నుంచి నాకెందుకు చేస్తున్నాడు? నువ్వు సైలెంట్గా ఉండు, నేను మాట్లాడతాను. అభి, వాట్ ఈస్ దిస్? నిన్న రాత్రి నుంచి నీకోసం వెతుకుతున్నాను. తర్వాత నువ్వు ఢిల్లీలో ఉన్నావని తెలిసింది. నాకు తెలిసి నువ్వు ఏదో పని మీద వెళ్ళుంటావని, కానీ నాకైనా చెప్పి వెళ్ళాల్సింది కదా. నీకు తెలుసా నేను ఎంత కంగారు పడుతున్నానో? పైగా ప్రెగ్నెన్సీలో ఇంత స్ట్రెస్. ఏమైంది? మర్చిపోయావా ఇప్పుడు నీ బిడ్డ చచ్చిపోయిందని? ఇన్ని నెలల నుంచి చేస్తున్న యాక్టింగ్ ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నావా? ఏం పర్వాలేదు, అబద్ధం చెప్పడం నువ్వు ఎలాగైతే అలవాటు చేసుకున్నావో అది అంత తొందరగా ఏం పోదు. అది నేను బిడ్డ పోయిన షాక్ నుండి ఇంకా బయటపడలేకపోయాను. నాకేమనిపించిందంటే నా బిడ్డ ఇంకా నాతో పాటే ఉన్నాడని. షటప్ తను, చాలా నీ నాటకాలు. ఎంత యాక్టింగ్ చేసావు నువ్వు? ఇంకా ఎంతకాలం చేస్తుంటావు? అభి, ఏం అబద్ధం? అయినా నువ్వు ఎందుకింత కోపంగా ఉన్నావు? కోపంగానా? నువ్వింకా సరిగా నా కోపం చూడలేదు. నీ అదృష్టం బాగుందనుకో ఈ టైంలో నువ్వు నా ఎదురుగా లేవు. ఒకవేళ ఉంటే నీ పీక నొక్కేసేవాణ్ణి. తర్వాత అబద్ధం చెప్పడం కాదు, నీ గొంతు నుంచి మాట కూడా రాకుండా ఆగిపోతుంది. అభి, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నాకు నీ గురించి మొత్తం అంతా తెలిసిపోయింది. నాకు తెలిసిపోయింది నువ్వు ఎంతగా దిగజారిపోయావని, ఎంత నీచమైన ఆడదానివో నువ్వు. అందుకనే ఇప్పుడు ఇలా నాటకాలు ఆడడానికి ప్రయత్నం చేస్తున్నావు చూడు. దీన్ని ఆపే, లేకపోతే నేను నిన్ను. అభి, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు? నోర్మోయ్, నీ నోరు మూసుకునుండు, లేకపోతే. ఏమనుకుంటున్నావు నువ్వు? జీవితాంతం నువ్వు నన్ను మోసం చేస్తూనే ఉండొచ్చానా? నీ గురించి నాకు ఎప్పటికీ నిజం తెలియదు అనుకుంటున్నావా? ఇప్పటికే నువ్వు నాతో చాలా అబద్ధాలు చెప్పావు. ఇప్పుడు ఒక్కొక్క అబద్ధానికి లెక్క సరి చేస్తాను, చూస్తూ ఉండు. నువ్వు ఎప్పుడు కూడా వినని శిక్ష నేను నీకు వేయాలనుకుంటున్నాను. ఎందుకంటే అభిషేక్ మెహ్రా మంచి వాళ్లతో మంచిగా ఉంటాడిక, చెడ్డ వాళ్లతో చాలా చెడ్డగా. కానీ అభి, నేను చెప్పేది విను. నేను చెప్పేది విను. నీకు ఛాన్స్ ఇస్తే నువ్వు మళ్ళీ అబద్ధం చెప్పడానికి ట్రై చేస్తావు. మళ్ళీ నన్ను
నన్ను ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తావు. కానీ ఈసారి నువ్వు చెప్పే మాటలు నమ్మే పరిస్థితిలో లేను తన్ను. నాకు నీ గురించి అసలు నిజం పూర్తిగా తెలిసిపోయింది. నాకు ఇప్పుడు మొత్తం తెలిసిపోయింది. నువ్వు నా కోసం కాదు, నిజానికి నా డబ్బు కోసం నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా? లేదబ్బి, ఇది నిజం కాదు. నేనైతే నిన్నే నన్ను ప్రేమిస్తోంది తన్ను. నిజమైన ప్రేమ. ఇక తనే నాకు నీ గురించి మొత్తం నిజం చెప్పింది. నీ గురించి ప్రతి ఒక్క నిజం. నువ్వు నన్ను ఎన్నిసార్లు మోసం చేసావంటే దాని గురించి నాకే కాదు నీకు కూడా గుర్తుండకపోవచ్చు. అడుగడుగునా నువ్వు నన్ను కేవలం మోసం చేస్తూనే వచ్చావు. నేను నీకు ఎంతగా మంచి చేశానో నువ్వు మాత్రం నాకు అంతగా చెడు చేస్తూనే ఉన్నావు తన్ను. నేను నిన్ను నాతో పాటు ఇంట్లో ఉండనిచ్చాను, కానీ నువ్వు నెత్తికెక్కి కూర్చున్నావు. నువ్వు అనుకున్నావు అభి ఒక ఎమోషనల్ ఫూల్ కాబట్టి ఎన్ని అబద్ధాలు చెప్తే అంతగా తనని పిచ్చివాణ్ణి చేయొచ్చని. కానీ నువ్వు అబద్ధాలు చెప్పి చెప్పి నీ లైఫ్ ని సెక్యూర్ చేసుకున్నావు అనుకోవద్దు. నువ్వు నీ పాపాలకుండా నింపుకుంటూ వచ్చావు. అది నీ తల మీదే పగిలిపోతుంది. లేదబ్బి, ఇది నిజం కాదు. నేను నిన్నే ప్రేమిస్తున్నాను. ట్రస్ట్ మీ, నేనెప్పుడు నీ డబ్బుని కావాలనుకోలేదు. ఇక ప్రజ్ఞ నీకు అబద్ధం చెప్తోంది. మనిద్దరికి పెళ్లి కావాలనుకోవడం లేదు, అందుకే తను మన బిడ్డను కూడా చంపేసింది. ట్రస్ట్ మీ అబ్బి, నేను నిజం చెప్తున్నాను. అలాగే తను ఏదైతే వీడియో నీకు చూపించిందో అందులో ఏదైతే నేను అన్నాను అవన్నీ కూడా అబద్ధాలు అబ్బి. అవన్నీ పూర్తిగా ఫేక్. అలాగా? నేను అసలు ఏ వీడియో గురించి చెప్పలేదే. మరి నువ్వే వీడియో గురించి మాట్లాడుతున్నావు. ఇక ఒకవేళ తన దగ్గర ఏదైనా వీడియో ఉందంటే అప్పుడు నీకు ఈ విషయం గురించి ఎలా తెలుసు? నీకెలా తెలిసింది అసలు ఆ వీడియోలో నీకు వ్యతిరేకంగా ఏదో మాట్లాడడం జరిగిందని? అరే, అబద్ధాలు చెప్పే వాళ్ళకి ఇదే పెద్ద సమస్య అవుతుంది. వాళ్ళకి ఏ మాత్రం తెలియదు. వాళ్ళు ఎప్పుడు నిజం చెప్పాలి, ఎప్పుడు అబద్ధం చెప్పాలి. నువ్వు తీసుకున్న గొంతులో నువ్వే ఇరుక్కుపోయావు. నువ్వు దాచిన రహస్యాలన్నీ బయట పడిపోయాయి. నీ బండారం మొత్తం తెలిసిపోయింది నాకు. సో స్టాప్ డిఫెండింగ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే నువ్వు ఎంత ఇన్నోసెంట్ అని చెప్పుకుంటావో నాకు నీ మీద అంతగా కోపం వస్తుంది. అలాగే నాకు నీ మీద ఎంత కోపం వస్తుందో నీకు శిక్ష అంత ఎక్కువగా పడుతుంది. లేదబ్బి, నేనెప్పుడు నీకు అబద్ధం చెప్పలేదు. నేనెప్పుడు నీతో లాయల్ గా ఉన్నాను. నేనెంతో నిజాయితీగా మన బంధం నిలబెట్టుకోవాలనుకున్నాను అభి. బంధమా? ఏ బంధం నిలబెట్టుకున్నావు నువ్వు? నేనే మొదటి నుంచి నీతో బంధం నిలబెట్టుకుంటూ వచ్చాను. నేను నిన్ను మొదటి నుంచి ప్రేమిస్తూ వచ్చాను. నేనే నిన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. ప్రజ్ఞని పెళ్లి చేసుకున్న తరువాత కూడా నేను నిన్ను మాత్రం వదలలేదు. నీ విషయంలో లాయల్ గా ఉన్నాను. కానీ నువ్వు నన్ను కేవలం ఉపయోగించుకున్నావు. నువ్వు నా ఫీలింగ్స్ ని అవకాశంగా తీసుకున్నావు. నేను ఎప్పుడు కూడా చేయకూడదనుకున్న పనులను నా చేత చేయిస్తూ వచ్చావు. నా టైం బాగుంది కాబట్టి ప్రజ్ఞ నా లైఫ్లోకి వచ్చింది. లేకపోతే నువ్వు నన్ను ఎప్పుడో నాశనం చేసేదానివి. ప్రజ్ఞ వచ్చిన తర్వాత నాకు ప్రేమకి అసలు అర్థం తెలిసింది. తనతో కలుసున్నాను కాబట్టి తెలిసింది. తోడుగా ఉండడం ఎలాగో తెలుసుకున్నాను. తన నిజాయితీ చూశాక ఇప్పుడు నాకు అర్థమైంది నిజాయితీ గల మనిషి అంటే ఎలా ఉంటారో. ఇక ఈ రోజు నాకు అర్థమైంది నువ్వు ఎంత దిగజారిపోయావో, ఎలాంటి అబద్ధాలు చెప్పావో. ఆ అబద్ధాన్ని నువ్వు నీ లాంగ్వేజ్ గా మార్చేసుకున్నావు. మోసాన్ని నువ్వు నీ ప్రొఫెషన్ గా మార్చేసుకున్నావు. నీలాంటి ఆడవాళ్ళు వాళ్లే నిజాయితీగా లేకపోతే వేరే వాళ్ళని ఎలా నిజాయితీగా ఉండమంటారు? యు డోంట్ డిజర్వ్ మీ. నువ్వు నాకు తగిందానివి కాదు. నువ్వు కేవలం శిక్షకి మాత్రమే అర్హురాలివి. ఇక నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడే నిఖిల్, తన బిడ్డని నువ్వు నా బిడ్డనన్నావు. ఎంత పెద్ద మోసం! ఇన్ని నెలలుగా నేను స్వయంగా నన్ను నేనే తిట్టుకున్నాను. నేను నీ విషయంలో తప్పు చేశానని. మనిద్దరికి పెళ్లి కాలేదు కానీ నువ్వు నా బిడ్డకి అమ్మా. కానీ ఎక్కడ ఒక చోట నా మీద నాకు నమ్మకం ఉండేది నేను అలా చేయలేదని. కానీ నువ్వు నాకు అబద్ధాలు చెప్తూనే వచ్చావు. ఇక నేను నీ ప్రతి అబద్ధాన్ని నమ్ముతూ వచ్చాను. నువ్వు చెప్పే ప్రతి ఒక్క అబద్ధం నా నుండి అన్నింటినీ దూరం చేసింది. రాత్రి పగలు ప్రశాంతత లేదు, నా మనశ్శాంతి. అలాగే నేను ప్రేమించిన ప్రజ్ఞ కూడా. అన్ని వెళ్ళిపోయి నా లైఫ్ నుంచి నీకు తెలుసు నీ బిడ్డ నా బిడ్డ కాదని. అయినా కూడా నువ్వు అన్ని జరగనిచ్చావు. ఎప్పుడైతే ఆ బిడ్డ చనిపోయిందో నువ్వు నన్ను అప్పుడు కూడా చీకట్లోనే ఉంచావు. నేను తన్ని నా బిడ్డని ఏడుస్తూనే కూర్చున్నాను. అయినా కూడా నువ్వు నాకు నిజం చెప్పనేలేదు. తను ఒకవేళ ఆ రోజు నువ్వు నాకు నిజం చెప్పేసి ఉండుంటే అప్పుడు బహుశా నేను నిన్ను క్షమించేసి ఉండేవాడిని. నేను ఇక్కడ బాధపడుతూ కూర్చున్నాను, కానీ నువ్వు అక్కడ నిఖిల్తో కలిసి పార్టీ చేసుకుంటున్నావు. లేదబ్బి, అలాంటిదేమీ లేదు. ఆ ప్రజ్ఞ అబద్ధాలు చెప్తోంది. అది కేవలం నిన్ను నాకు వ్యతిరేకంగా మార్చడానికి. ఈ బిడ్డ నీ బిడ్డే అభి. చాలు. ఇంకొక్క మాట కూడా మాట్లాడొద్దు. నా ప్రజ్ఞ గురించి, అలాగే ఆ బిడ్డ గురించి కూడా. చనిపోయింది ఆ బిడ్డ. కనీసం ఇప్పుడైనా దాన్ని వదిలే. ఆ బిడ్డ బతుకున్నప్పుడు నువ్వు దాన్ని ఉపయోగించుకున్నావు. ఇప్పుడు తను చనిపోయిన తర్వాత కూడా ఇంకా దాన్ని ఉపయోగించుకుంటున్నావా? నీ బిడ్డ చావు నేరం ప్రజ్ఞ మీద మోపావు. నన్ను ప్రజ్ఞని వేరు చేసావు కదా నువ్వు. ఈ ఒక్కసారి మాత్రమే కాదు. ప్రజ్ఞ ఎప్పుడైతే నీ గురించి నిజం చెప్పడానికి ప్రయత్నించినా సరే అప్పుడు నువ్వు నన్ను తనకి వ్యతిరేకంగా రెచ్చగొట్టావు. తను నాకు నీ గురించి ఒక్క నిజం చెప్తే చాలు నువ్వు నా మీద నీ అబద్ధాల వర్షాన్ని కురిపించడం మొదలు పెట్టావు. నేను ఎప్పుడైతే ప్రజ్ఞని నమ్మడం మొదలు పెట్టేవాడో అప్పుడు నువ్వు నన్ను నీ అక్రమ సంతానాన్ని అడ్డం పెట్టుకుని ఎమోషనల్ చేసేదానివి. నువ్వు దొరికిపోకుండా ఉండడం కోసం చివరికి బుల్బుల్ని చంపేశావు. నువ్వు సరళ ఆంటీని కూడా చంపడానికి ప్రయత్నం చేశావు. ప్రజ్ఞ ప్రాణాలు కూడా తీయాలనుకున్నావు కదా నువ్వు. ఏం కావాలి నీకు? డబ్బే కదా.
అరే ఒక్కసారి నన్ను అడుగుండాల్సిందే. నేను నిన్ను ఎంతగా ఇష్టపడ్డానో నీకు తెలుసుగా. ఒకవేళ నువ్వు నన్ను అడిగితే నేను నీకు సంతోషంగా ఇచ్చి ఉండేవాడిని. అయినా నీలాంటి ఆడవాళ్ళకి అడగడంలో కాదు, ఎదుటి వాళ్ళని దోచుకోవడంలోని సంతోషం దక్కుతుంది. నువ్వు ఎవరిని సంతోషంగా ఉంచలేవు. నీలాంటి ఆడవాళ్లకు అందరినీ బాధ పెట్టడం మాత్రమే తెలుసు. నీలాంటి ఆడవాళ్లకు పెళ్లి అనేది కేవలం ఒక స్టేటస్ అంతే. లైఫ్లో అది నెక్స్ట్ లెవెల్. ఒంటరిగా ఉన్నప్పుడు తీర్చుకోలేని కోరికలను పెళ్ళైన తర్వాత తీర్చుకోవడానికి పెళ్లి చేసుకుంటారు. నీలాంటి వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఫ్యామిలీని ఏర్పాటు చేసుకోరు. నీలాంటి వాళ్ళు ఫ్యామిలీని ముక్కలు చేస్తారు. నీకు పిల్లలు ఏమాత్రం అవసరం లేదు. వాళ్ళుంటే ఒకవేళ నీకు భారం అవుతారు కదా. నీ హై ప్రొఫైల్ లైఫ్ లో అడ్డుగా ఉంటారు. నీలాంటి ఆడవాళ్ళని నేను సరేలే. ఇప్పుడు నేను నా నోటిని ఇంకా పాడు చేసుకోవాలనుకోవట్లేదు. అన్నట్టు నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ నిఖిల్కి మాత్రం ఖచ్చితంగా చెప్పి, తన నా స్నేహాన్ని మాత్రమే చూశాడు. ఇప్పుడు శత్రుత్వాన్ని చూడడానికి సిద్ధంగా ఉండమను. ఇప్పటి వరకు తను నా పక్కనే ఉంటూ నాకు తెలియకుండా నన్ను నాశనం చేయాలనుకున్నాడు కదా. ఇప్పుడు నేను తన్ని డైరెక్ట్గానే నాశనం చేస్తాను. ఎలాంటి పరిస్థితి కల్పిస్తానంటే తనకి ఇది కూడా అర్థం కాదు. తను చస్తూ బతుకుతున్నాడా లేకపోతే బతుకుతూ క్షణక్షణం చస్తున్నాడా అని. తను నా లైఫ్తో ఆటలాడుకున్నాడు కదా, కానీ లైఫ్తో ఎలా ఆటలాడతారో తనకి నేను చూపిస్తాను. తను ఎక్కడైతే జాబ్ చేస్తున్నాడో అన్నిటికంటే ముందు నేను తన్ని ఆ జాబ్ నుంచి తీయించేస్తాను. అలాగే ఎలాంటి కేసులో ఇరికిస్తానంటే లైఫ్ టైం మొత్తం తను బ్లాక్ లిస్ట్ లో ఉండిపోతాడు. తర్వాత మ్యూజిక్ ఇండస్ట్రీలోనే కాదు, ఏ ఇండస్ట్రీలోనూ పనిచేయడానికి అర్హత లేకుండా పోతుంది తనకి. తన పేరు, డబ్బు అన్నీ తనకి దూరం చేస్తాను. రోడ్డు మీదకి తీసుకొస్తాను. అక్కడే కూలి పని చేసుకుంటూ బతకాల్సి వస్తుంది. ఇక ఇప్పుడు నీ పార్ట్నర్ ఇన్ క్రైమ్ ఆలియా, తనతో ఒకప్పుడు నాకు బంధం ఉండేది. నువ్వు చెప్పు తనకి నా ముందుకి పొరపాటును కూడా రావద్దని. ఏ బంధాన్ని తెంచుకుని తన్ని ఇంట్లోంచి పంపించేశాను అది ఇక ఎప్పటికీ కలవదని చెప్పు. తన నా విషయంలో చేసిన దానికి ఇక మీదట నా ఇంటి చుట్టుపక్కల ఎక్కడా కూడా కనిపించడానికి వీల్లేదు. ఇక నేను తన్ని క్షమించను. అలాగే నానమ్మను కూడా తన్ని ఎప్పటికీ క్షమించనివ్వను. చచ్చిపోయింది తను మా దృష్టిలో. తన మొహం కూడా చూడాలనుకోవట్లేదు. నేనింటికి తిరిగి వచ్చేసరికల్లా నువ్వు నీ సామాన్లను ప్యాక్ చేసుకుని అలాగే ఇంట్లోంచి ఒక నిమిషం వెయిట్. నేను తిరిగి వచ్చేంత వరకు ఇంట్లోంచి నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. నేనే స్వయంగా నిన్ను మెడపట్టుకుని బయటికి గెంటేస్తాను. నువ్వు ఎక్కడైతే ఉండాలో నిన్ను అక్కడికే పంపించేస్తాను నేను. నీ ఆ ప్రేమికుడు నిఖిల్ దగ్గరికి. నీలాంటి దిగజారిపోయిన మనుషులందరికీ కూడా నేను ఇంతకంటే దారుణమైన పరిస్థితి కల్పించాలనుకుంటున్నాను. కానీ ఏం చేయాలి? నాకు ఇంటిని క్లీన్ చేయడం అంటే చాలా ఇష్టం. కానీ క్లీన్ చేసేటప్పుడు నా చేతికి మురికి చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. ఇదంతా ఎలా జరిగింది? తను అభిషేక్ ప్రేమ్ మెహ్రా అయితే ఢిల్లీలో ఉన్నాడు కదా, ఇక ఆ ప్రజ్ఞ బంగ్లాలో ఉంది. మరి తనకి ఇదంతా ఎలా తెలిసింది? దిస్ ఇస్ ఇంపాసిబుల్. ఇప్పుడు తన ప్రాణాలతో వదిలిపెట్టడు. నేను ఒక ఆడదాన్ని కూడా ఆలోచించడు. ఆలియా, నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావా? ప్రజ్ఞ మన ముగ్గురిని చంపడానికి ప్లాన్ చేసింది తను. మనం ఇక్కడ కూర్చొని తన్ని చంపడానికి ప్లాన్ చేస్తున్న టైంలో తను మన ముగ్గురిని చంపడానికి ప్లాన్ చేసింది తను. ఆ ప్రజ్ఞ ఎంత తెలివైంది. కానీ తను ఇదంతా ఎలా చేసింది? ఇదంతా వదిలేయాలి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో అదే ఆలోచించను. నువ్వెలా మాట్లాడుతున్నావంటే ఈ రికార్డింగ్ లో మొత్తం నువ్వు ఒక్కదానివే ఉన్నట్టు. ఆ రికార్డింగ్ లో మనం ముగ్గురం ఉన్నాం కదా. నేను అభి ముందు ఇంట్లో నుంచి పంపించేశాడు కదా, తర్వాత ఇండియా నుండి ఇప్పుడు నిన్ను వరల్డ్ నుండి పంపించేస్తాడా? నీతో అన్ని బంధాలు తెంచేసుకున్నారు తను. ఇప్పుడు అంతకంటే నిన్నేం చేస్తారు చెప్పు? నీకు ఎలాంటి నష్టం కలగలేదు. నష్టం నాకే జరిగింది. రియలీ? తను ఈ ప్లాన్ మొత్తంలో నేను నీతో ఎందుకు చేతులు కలిపాను తెలుసా? నేను మళ్ళీ ఆ ఇంట్లోకి ఎంటర్ అవ్వచ్చు కదా అని. ఇప్పుడు నేను ఆ ఇంట్లోకి వెళ్ళడం కుదరదు. నీదే ఉంది. నువ్వైతే నీ బ్యాగ్ ని ప్యాక్ చేసుకుని ఢిల్లీలో ఉన్న నీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోతావు. ఇదంతా తెలిసిన తర్వాత నా ఫ్యామిలీ కూడా నన్ను వాళ్ళతో పాటు ఉండనివ్వరు. నీతో పాటు నేను కూడా రోడ్ మీద పడ్డాను. నాకెక్కడ పని కూడా దొరకదు. అభి నన్ను మొత్తం ఇండస్ట్రీలో ఇన్సల్ట్ చేస్తాడు. అప్పుడు నన్ను మోడల్ గా కాదు, ఎవరు జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా తీసుకురాబెట్టాను. ఇప్పుడు మన విషయంలో ఏం జరగాలో అదే జరుగుతుంది. బట్ ఐఎమ్ టెల్లింగ్ యు, తను ఆ ప్రజ్ఞకి జరిగేది మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. ఒకవేళ తను మన లైఫ్ ని నాశనం చేసేసి ప్రశాంతంగా జీవించొచ్చు అనుకుంటే అలా ఎప్పటికీ జరగనివ్వను నేను. నాకు అసలు ఇది అర్థం కావట్లేదు. ప్రజ్ఞ ఇదంతా ఒంటరిగా ఎలా చేయగలిగింది? ఒకవేళ అభి కూడా ప్రజ్ఞతో కలిసి లేడు కదా? ఎలా ఉంటాడు తను? నీకు నువ్వే స్వయంగా చెక్ చేసి చెప్పావు కదా నాకు. అభిషేక్ ప్రేమ్ మెహ్రా ఢిల్లీకి వెళ్ళాడు, ప్రజ్ఞ అక్కడ ఆ బంగ్లాలో ఉంది అని. అలాగే నిఖిల్ కూడా చెక్ చేశాడు కదా ఆ బంగ్లాలో ప్రజ్ఞ ఒంటరిగా ఉందని.
తను ఐఎమ్ ష్యూర్ ఆ ప్రజ్ఞ అభిషేక్ ప్రేమ్ మెహ్రాకి ఆ వీడియోని మొబైల్ ద్వారా పంపించేసి ఉంటుంది. అతను అక్కడే ఆ వీడియోని మొత్తం చూసేసి ఉంటాడు. తను చాలా తెలివైంది. తను నేను ముందు నుండి చెప్తూనే ఉన్నాను ప్రజ్ఞ నుండి ఆ మొబైల్ లాక్కుని దాన్ని పగలు కొడదామని. కానీ లేదు, మీరు ఆ మొబైల్ కన్నా ప్రజ్ఞని చెప్పడమే ముఖ్యం అనుకున్నారు. డోంట్ బ్లేమ్ అస్ తను. మేము ఏదో ఒకటి చేసాం. నువ్వేం చేసావా? ఐ మీన్ అక్కడే ఉన్నావు కాబట్టి అడిగావు. నువ్వు తెలుసుకుని వాళ్ళిద్దరు ఎక్కడున్నారో చెప్పు అని నువ్వే కదా తెలుసుకొని మాకు చెప్పావా? ఆ తర్వాత ఏం చేసావు? అక్కడికి వెళ్ళి పడుకున్నావు. అరే ఏంటి పడుకున్నాను? నేనే కదా అంతా తెలుసుకున్నాను. నేనే కదా మీ ఇద్దరికి చెప్పాను అభి ఢిల్లీలో ఉన్నాడు, ప్రజ్ఞ మెయిన్ రోడ్ లో ఉన్న బంగ్లాలో ఉందని. ఒకవేళ నువ్వు మాకు ముందే చెప్పుంటే ఈ పాటికి మొత్తం అంతా పూర్తయిపోయి ఉండేది. ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇదే మాట నేను కూడా చెప్పగలను. నిఖిల్ నువ్వు కలిసి ప్రజ్ఞని చంపేస్తుంటే మనకి పరిస్థితి వచ్చేదే కాదని. ప్రజ్ఞని చంపడానికి నిఖిల్ వెళ్ళాడు, నేను కాదు. అవును, కానీ నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడదు. తను ఇక్కడ నిలబడి గొడవ పడ్డం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఇక నువ్వు మాట్లాడటం మానే నా బుర్ర పనిచేయడం లేదు. నన్ను కాస్త ఆలోచించి నువ్వు ఏం చేయాలి? నానమ్మకి ఫోన్ చేసి కూడా చెప్పడం కుదరదు. ఆవిడ ఇప్పటికే చాలా కంగారుగా ఉన్నారు. ఒకవేళ ఇది చెప్పే అంటూనా మరి సదా నిన్నే పిలుస్తున్నది. దహించు ఏకాంతమే సహించలేనన్నది. యుగాల ఈ దూరమే భరించలేనన్నది. విన్నానని వస్తానని జవాబు. ఒక పని చేస్తాను, మళ్ళీ అభికి ట్రై చేస్తాను. ఈసారి తన ఫోన్ లిఫ్ట్ చేస్తాడేమో. తన్నే అంటారు నిజమైన ఫ్రెండ్ అని. నా ప్రతి కష్టంలో, నా ప్రతి సంతోషంలో అందరికంటే ముందు తానే నిలబడతాడు. హలో అభి, చూడు, నాకు తెలిసి నువ్వు చాలా బిజీగా ఉన్నాను, కానీ ప్లీజ్ నేను చెప్పేది ఒకసారి విను. మాటలన్నీ పూర్తయిపోయాయి మై ఫ్రెండ్. జరిగిందేదో జరిగిపోయింది, జరగాల్సిందేదో తప్పక జరుగుతుంది. కానీ ఏం జరిగినా అంత మంచి జరుగుతుంది. ఎందుకంటే ప్రవీణ్ లాంటి మంచి స్నేహితుడు నాకు తోడుగా ఉన్నాడు. నీ కోపం వచ్చినా సరే నేను ఈ మాట చెప్పి తీరాల్సిందే. జీవితంతో నేను నీకు ఎంతో రుణపడి ఉంటాను. ఏం మాట్లాడుతున్నావు? ఏమి రుణం అభి? చూడు, నాకు నిజమంతా తెలిసిపోయింది. ప్రజ్ఞ పోరాటంలో నువ్వు తనకి తోడుగా ఉన్నందుకు నేను నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. నా అయిన వాళ్లే నాకు శత్రువులుగా మారిపోయారు, కానీ నువ్వెప్పుడూ నా చేయి వదలేదు ప్రవీణ్. నేను ప్రజ్ఞ సంతోషంగా ఉండడం కోసం నువ్వు నీ లైఫ్ గురించి కూడా ఆలోచించలేదు. అభి, ఒక్క నిమిషం చూడు, నువ్వు ముందు నేను చెప్పేది విని, ఆ తర్వాత నేను పెద్దవాడిని, అందుకని నేనే ముందు మాట్లాడతాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు నా ఫుగ్గి దక్కింది, అలాగే ఇక అది నీ వల్ల నానమ్మ వల్లే దక్కింది. మీ ఇద్దరూ తనకి తోడుగా ఉంటూ ధైర్యం చెప్పారు. ఆ ఆలియా ఇంకా నిఖిల్ తన్నుకి తోడుగా ఉంటూ సహాయం చేశారు, కానీ నువ్వు ఇంకా నానమ్మ ప్రజ్ఞకి సహాయం చేశారు. తనకి తోడుగా ఉన్నారు. ప్రజ్ఞను నాకు దూరం చేయడానికి వాళ్ళు ఎంతగానో ప్రయత్నం చేశారు, కానీ నువ్వు నన్ను ప్రజ్ఞని ఎప్పుడూ వేరు కానివ్వలేదు. నువ్వు నీ బుల్బుల్ని కోల్పోయినా కూడా నన్ను, నా ప్రేమని ఒకటి చేసావు ప్రవీణ్. అన్నిటికంటే విలువైంది ఇదే ప్రవీణ్, నీ స్నేహం. నాకు అన్నిటికంటే ఎంతో విలువైంది. నేను నీకు థ్యాంక్ యూ మాత్రం అస్సలు చెప్పను. ముందు నేను కలుస్తాను, దగ్గరకు తీసుకున్న తర్వాత. అభి, నేను చెప్పేది విను, ముందు నన్ను మాట్లాడివ్వు. చూడు, నాకు తెలుసు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావని. నువ్వు వదిన ఒకటే అయిపోయారని నేను కూడా ఇదే కోరుకున్నాను. చాలా సంతోషంగా ఉంది, కానీ అభి, నేను నీతో ఎందుకంటే ఇంపార్టెంట్ విషయం ఒకటి మాట్లాడాలి. చూడు ప్రవీణ్, నేను ప్రజ్ఞ ఒకటి కావడం కంటే ఇంపార్టెంట్ విషయం ఇంకే ఉంటుంది చెప్పు. అభి, ఆలియా తన్ను నిఖిల్ ప్రజ్ఞ వదిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు వదిని చంపడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏంటి? అవునభి, నేను ఇప్పుడే ఆలియా తన్నులు మాట్లాడుకుంటుంటే విన్నాను. ఆ నిఖిల్ ఈ పాడి గెస్ట్ హౌస్కి వచ్చుంటాడు. వాళ్ళు ఏదో ఒకటి చేసి ప్రజ్ఞ వదిన కార్ని ఏదో చేయాలనుకుంటున్నారు. బహుశా బాంబు పెడతారేమో, లేకపోతే కార్ బ్రేక్ ని ఫెయిల్ చేయొచ్చేమో. నువ్వు ఏదో ఒకటి చేసి తన కారు ఎక్కకుండా ఆపాలి అభి. ఈ ఒక్క పని చేయి చాలు. హలో అభి, నేను చెప్పేది విన్నావు నువ్వు? చూడు, నేను గెస్ట్ హౌస్ కి వెళ్తున్నాను, కానీ నీకు ఒకవేళ గెస్ట్ హౌస్ నెంబర్ తెలుసుంటే, అక్కడ ఎవరైనా తెలుసుంటే అక్కడికి ఫోన్ చేసి ప్రజ్ఞవదనికి చెప్పు, ఏది ఏమైనా సరే కారు ఎక్కకుండా ఉండాలని. చూడు అభి, ఒకవేళ తన కారులో కనుక కూర్చుందంటే అప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరికి తెలియదు. నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. నువ్వు ఏదో ఒకటి చేసి నెంబర్ తెలుసుకుని ఏదో ఒకటి చెయ్యి అభి, త్వరగా, కానీ ప్లీజ్. డోంట్ వరీ ప్రవీణ్, నేను తనకి చెప్తాను. కారు ఎక్కకుండా చూసుకుంటాను. థ్యాంక్ యూ అభి. అరే ప్రవీణ్, థ్యాంక్ యూ అయితే నేనే నీకు చెప్పాలి. జీవితంలో ఈరోజు నువ్వు నాకు మళ్ళీ మర్చిపోలేని పెద్ద సహాయం చేశావు. నేను నీకెంతగా రుణపడిపోయానంటే, ఒక్క లైఫ్లో నీ రుణం తీర్చుకోవడం చాలా కష్టం. మళ్ళీ జన్మలోనే తీర్చుకోవాల్సి ఉంటుంది, కానీ వచ్చే జన్మలో మాత్రం నువ్వు నాకు బ్రదర్ లాగే పుట్టాలి. ఒకవేళ కావాలంటే నాకు
అన్నయ్యగా అయినా పుట్టు పర్వాలేదు, కానీ బ్రదర్గా అయితే పుట్టాలి ప్లీజ్. అలాగే అభి, తప్పకుండా నువ్వు అన్నట్టే జరుగుతుంది. కానీ నువ్వు ముందు ఒక్కసారి ఫోన్ చేయ అభి ప్లీజ్. అరే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వు నాకు చెప్పేశావు కదా, నేనున్నంత వరకు ప్రజ్ఞకేమీ జరగనివ్వను. ఐ ప్రామిస్ యూ. థ్యాంక్స్. నువ్వు త్వరగా ఫోన్ చేయలోగా నేను గెస్ట్ హౌస్కి రీచ్ అవుతాను. ఓకే? నువ్వు ప్రజ్ఞ దగ్గరికి చేరుకునే లోపు నేను ఎక్కడికో వెళ్ళిపోతానేమో అనిపిస్తుంది ప్రవీణ్. రాబిన్, భగవంతుడా, నా అభి. అమ్మమ్మా, ఏమైంది? మీరెందుకు నిలబడిపోయారు? అర్చన చూడు, అభి ఫోటో ఎలా పగిలిపోయిందో.